హాయ్ ఆల్, ఇవాళ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసుకుందాము. ఆరోగ్య బీమా అది మనకి ఎలా అవసరపడుతుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, అది ఎన్ని రకాలు ఉంటుంది అండ్ వాటిని ఎవరు తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఏ వయసులో తీసుకుంటే మనకి బాగుంటుంది. నేను ఒక నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. మనం చూసినట్టయితే అకార్డింగ్ టు స్టాట్స్ 2021 ప్రకారం మన దేశంలో కేవలం 58 కోట్ల మంది ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నారు. అంటే సుమారు 40% ఆఫ్ మన హోల్ పాపులేషన్. అలాగే మనము 15 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న పాపులేషన్ చూసినట్టయితే అందులో మహిళలు కేవలం 30% మాత్రం ఉన్నారు. అలాగే పురుషులు 33% మాత్రం ఉన్నారు. మన దేశంలో సుమారు 60 లక్షల మంది చనిపోతుంటారు వివిధ కారణాల వల్ల. అందులో ముఖ్యమైనది క్యాన్సర్ వల్ల చనిపోతుంటారు. అది కాకుండా ఇంకో కారణం అనేది లైక్ వివిధ గుండెపోటు కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల చనిపోతుంటారు. అండ్ మోస్ట్ కామన్ రీసెంట్ అడ్మిషన్, హాస్పిటల్ అడ్మిషన్ కోసము ఒకటి ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, లైక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకోటి కడుపు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, వాటి తగ్గిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటుంది. ఇండియా అనేది లైక్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజీజ్, జీవన శైలి యొక్క వ్యాధులు చాలా ఎక్కువ చూస్తుంటాము. లైక్ డయాబెటీస్, మధుమేహం కానీ, గుండెపోటు, ఇన్ఫెక్షన్స్ మనం తరచుగా చూస్తుంటాము. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెట్టుబడిలో కాకుండా ఆర్థిక భద్రత అన్నట్టు, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లాగా ఉంటుంది. లైక్ మనకు అనుకోని ఏదైనా సంఘటనలు జరగడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఏమైనా క్రిటికల్ ఇల్నెస్, మనం ఏమైనా తీవ్రమైన జబ్బు రావడం కానీ అలా ఉన్నప్పుడు మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ సీరియస్ ఇల్నెస్సే కాకుండా మనము ప్రివెంటివ్ హెల్త్ కేర్, అంటే మన వ్యాధుల్ని నివారణ చేయడం కూడా ఇది ఉపయోగపడుతుంది. లైక్ ఇందులో మనము రెగ్యులర్ స్క్రీనింగ్ కానీ, చెకప్స్ కానీ కూడా చేసుకోవచ్చు. Sion Cancer Clinics, advancing care passionately.